10 రూపాయలు కూడా తీయడు ఆయన. అందుకని పైసలతో ఎన్నికలు గెలుస్తామనే మూర్ఖపు భావన ఎవరికన్నా ఉంటే దయచేసి దాన్ని మర్చిపోదు. భారత ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, 1,00,000 కోట్లున్న వెంకట్రామరెడ్డి ఓటుకి ఎంత విలువ ఉంటుందో పొద్దుకి మాపడికి పువ్వలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది, అంతే. కొద్దిసేపటి క్రితం ఈడీఓలు వచ్చినట్ట పాపం. యాడికి నీకు ఇంకా తెలియదు, వెంకటరామరెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది అది పక్షి. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు పెద్దవంతులు ఏం చెప్తారు? మరి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా చెప్పారా? వెంకటరామరెడ్డి ఆయన మెదకోడా, మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడిచి ఇందాక మన నరేంద్ర అన్న చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, వాడు 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలుస్తాడా? జర మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు, ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుందా క్రొకడైల్ ఫెస్టివల్? గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా ఈ ఫ్రంట్ జరిగితే క్రొకడైల్ ఫెస్టివల్. పట్టోడప్పుడు చెడ్డోడు కాదు, బాధపడద్దు. మాట పట్టం, గాయపట్టం, దెబ్బ తిన్నాక పులి కొంచెం గట్టిగా వస్తుంది. దుబ్బాకల దెబ్బ కొట్టి కానీ షాన్ ఎగిరిండి 6 అడుగులు ఉన్నాడు అన్నాడా? నిన్న సిద్దిపేటకి ఆయన ఉండగా ఆయన కూర్చున్న మీటింగ్ కి ఎస్కాట్ లో ఇంకోటి వస్తాడని కలగట్టడా? ఎప్పుడన్నా హరీష్ రావు అనేటోడు అంటాడా? నిరూపించినవా? చేసినవా? ఇగో ఇది సంకల్ప బలం. నేను గెలుస్తానా? బరాబరి గెలుస్తా. ఇందాక ఎవరో చెప్పారు, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్నా, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళు ఉన్నారని. ఎవరున్నా ఏం కాదు, నీ ధైర్యం నేను గెలిపిస్తుందా గెలిపేదా? అరే దానికి సజీవ తార్కాణం మీ ముంగటున్నటువంటి రఘునందన్ రావు. అంతేనా? మనం ఏమైనా 100 కోట్లు వచ్చినామా? ఓటుకు 1000 వచ్చినామా? బీర్లు ఇచ్చినామా? బిర్యానీలు ఇచ్చినామా? ఇప్పుడు 3 దాకా కదలకుండా కూర్చొని భూమధ్య రాగినగా పెడతామంటే కదులుతురా? ఎవరన్నా కదులుతురా? అదే టీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పటికీ అండలు కూడా ఎక్కువ. అందరితో పాటు మా ప్రసాద్ అన్న చెప్పినట్టు నీదేం కులం అంటే మా జర్నలిస్టు కులం అని. జర్నలిస్టుల మిత్రులు కూడా అనేక అవస్థలు ఏర్పడినప్పటికీ కూడా మా కంట్రిబ్యూటర్ల కేంద్రాల ఇన్ఛార్జీలకి, మండల పార్టీ నాయకులందరికీ పేరు పేరున శిరస్సు వంచి ఆపేస్తే వేరే వాళ్ళు బాధపడతారు. మేము టీఆర్ఎస్ లే ఉంటాం, మేము కాంగ్రెస్ లే ఉంటాం, కానీ విభీషణుడి పాత్ర పోషిస్తాం, శల్య సారథ్యం వహిస్తామని చెప్పి రగన్నా నీకంటే గట్టిగా జై తెలంగాణ అన్నోడెవడు ఈ గడ్డ మీద లేడు. బరాబరి నీతో మేము నడుస్తామని నాతో పాటు కలిసి నడిచినటువంటి అనేక మంది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మిత్రులకి, కాంగ్రెస్ లో ఉన్నటువంటి మిత్రులకు కూడా ఈ సందర్భంగా నేను నన్ను గెలిపించినందుకు, నాకు సహకరించినందుకు వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా. ఎందుకు వచ్చింది ఈ మార్పు? ఎందుకు వచ్చింది సిద్దిపేటలో అంటే అన్ని ఏకపక్షమే అయిపోయిన తరుణంలో 20-25 ఏళ్ల నుంచి అన్ని ఒక్కడే కనబడుతుంటే అధికారం అహంకారంగా మారి కళ్ళు నెత్తికెక్కి కళ్ళు మీరు కనబడకుండా తనకంటే వయసులో పెద్దోళ్ళైన వాళ్ళని కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లను కూడా ఏంటిరా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అహంకార పూరితంగా మాట్లాడితే సలసల మరిగిన తెలంగాణ పౌరుషం 2 దశాబ్దాలుగా ఎదురు చూసింది. సిద్దిపేటను ఏకపక్షం నుంచి ప్రజల పక్షం తేవాలని ఆశపడ్డ ప్రతి ఒక్కరు ఇలా సిద్దిపేటలో రఘునందన్ భారీ మెజార్టీ కోసం పనిచేసిండు. మా వకీళ్లు, డాక్టర్లు, జర్నలిస్టులు, సర్పంచులు ఆయన చేతిలో అవమానానికి గురిగానోడంటూ ఎవరిది? బీజేపీ వాళ్ళది. ఏ గడ్డది? మన మెదక్ గడ్డది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. టీవీలలో సర్వేలలో చెప్పుదురు బీఆర్ఎస్ 0 నుంచి 1. ఎన్ని? 0 నుంచి 1. ఏది 1? ఏది ఎవ్వరు కూడా మెదకనే చెప్తుండే. వాడికి కత్తి కాదు, నెత్తి కాదు. ఇలా కష్టపడ్డలో మనం, కొట్లాడినలో మనం, బూతులలో కనబడ్డలో మనం. వాడు టీవీలో కూర్చొని ఒకటి గెలుస్తుంది బీఆర్ఎస్. ఎక్కడ గెలుస్తుంది? మెదక్ గెలుస్తుంది. మనకి మెదక్ తెలియాలి, మెదక్లో ఊర్లు తెలియాలి,
ఇక్కడ కార్యకర్తల కష్టం తెలియదు. ఒక్కొక్కటి 45 డిగ్రీల టెంపరేచర్ లో సూర్యుడితో